మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రేపటి నుంచి 4 రోజుల పాటు మహాజాతర జరగనుంది. రేపు గద్దెలపై సారళమ్మ కొలువు తీరనున్నారు. ఎల్లుండు గద్దెలపైకి సమ్మక్క రానున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. మేడారం పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భారీగా వాహనాలతో వరంగల్ ములుగు హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ మహాజాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 251 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులను చేపట్టనుంది. విద్యుత్ దీపాలతో తల్లుల గద్దెల ప్రాంగణాన్ని అలంకరించారు. అయితే ఈసారి జాతరకు దాదాపు 2 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 4000 ఆర్టీసీ బస్సులను తిరుగుతున్నాయి. 15,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రేపటి నుంచి 4 రోజుల పాటు మహాజాతర జరగనుంది. రేపు గద్దెలపై సారళమ్మ కొలువు తీరనున్నారు. ఎల్లుండి గద్దెలపైకి సమ్మక్క రానున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. మేడారం పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భారీగా వాహనాలతో వరంగల్ ములుగు హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ మహాజాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 251 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులను చేపట్టింది. విద్యుత్ దీపాలతో తల్లుల గద్దెల ప్రాంగణాన్ని అలంకరించారు. అయితే ఈసారి జాతరకు దాదాపు 2 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 4000 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. 15,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.